ఆనందిస్తూ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవునికి మహిమ చెల్లిస్తామా? ఈ 2025 సంవత్సరంలో 500 మంది బాప్తిస్మం పొందడం కొరకు అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. 500 మంది బాప్తిస్మం పొందులాగున అందరూ కూడా స్వరమెత్తి, అయ్యా ఎంతో మంది నశించిపోతున్నారయ్యా, తాగుడుకి, వ్యభిచారానికి, అయ్యా ఇష్టాన రాజ్యంగా తిరగడానికి, ప్యాకాట్లకి, విగ్రహారాధనకు ఎంతో మంది బానిసలై లోకములో నశించిపోతున్నారు. వాళ్ళందరికీ రక్షణ దయచేయండి ప్రభువా. ఈ 2025 సంవత్సరంలో 500 మంది బాప్తిస్మం పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, దయచేసి అందరూ ప్రార్థన చేయండి. ప్రతి కుటుంబంలో పురుషులు, స్త్రీలు, యవన బిడ్డలు అందరూ కూడా మార్పు పొంది, మారు మనసు పొంది ఆయన సన్నిధిలో ఎదిగి గొప్ప ఆశీర్వాదం పొందాలంటే వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందాలి. దయచేసి ప్రార్థన చేయండి 500 మంది కొరకు. అలాగే ప్రతి ఆదివారం 1000 మందితో ఆరాధన జరగాలి. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. గట్టిగా అమ్మ వినపడాలి, అందరూ గట్టిగా చేయాలా, గట్టిగా స్వరం వినపడాలి. మీరు కూడా నోరు తెరవండి, గట్టిగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. మీకు ఎవరు చెప్పకూడదు. స్తుతించడం అంటే గట్టిగా స్తుతించాలి. ప్రార్థన అనగానే స్వరం ఎత్తాలి, దద్దరిల్లిపోవాలన్నమాట. అలాగా ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం 1000 మంది. ఎక్కడ దాకా ఎందుకండి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మందిరానికి వచ్చారనుకో, 1000 మంది ఆటోమేటిక్గా అయిపోతారు. కాబట్టి నా ఇల్లంతా నీ మందిరంలో గడపాలి ప్రభు. ఆదివారం ప్రార్థన చేద్దాం. 1000 మందిని దేవుడు తీసుకురావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. 1000 మందితో ఆరాధన జరగాలి. దయచేసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఆదివారం అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో ఆరాధన జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మ శక్తుల నుంచి ప్రజలకు విడుదల రావాలి. అంధకార శక్తుల అధికారము నుండి ప్రజలు విడుదల పొందాలి. పరలోక రాజ్యానికి సంఘము ఎత్తబడాలి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మౌనంగా ఉండొద్దు ఎవరు కూడా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలలో 25, 26, 27 3 రాత్రులు విజ్ఞాపన కూడికలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ నెలలో జనవరి మాసంలో 3 రాత్రులు 25, 26, 27 విజ్ఞాపన కూడికలు ఉన్నాయి. అందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా స్వరం ఎత్తి ప్రార్థన చేయండి. జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. అలాగే దేవుని బిడ్డలారా, ఫిబ్రవరి 6వ తేదీన స్వస్థత పాఠశాల అద్భుతమైన మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో కనీసం ఒక 100 మంది ప్రజలు దేవుని ద్వారా దీవించబడేటట్టుగా, పగలు దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా అందరూ కూడా ప్రార్థన చేయండి. ఫిబ్రవరి 6వ తేదీ కోసం అందరూ చేతులెత్తి ప్రభువుని అడుగుదామా? దేవా, అద్భుతం చేయి, అద్భుతం చేయి, అద్భుతం చేయి. హైదరాబాద్ నుండి నీ దాసులు మా మధ్యలోకి రాబోతున్నారు ప్రభువా. ఫిబ్రవరి 6 సంఘానికి ఒక నూతనమైన ఉజ్జీవం వచ్చునగాక. సంఘములో ఒక నూతనమైన ఉజ్జీవం కలుగునగాక. ఓ నూతనమైన ఉజ్జీవముతో ప్రజలు నింపబడుదురు గాక. 7వ తేదీ చిలంకూరులో అద్భుతం జరుగునగాక. తండ్రి సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, మార్చిలో 3, 4, 5, 6 తేదీలలో బైబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. 4 రోజులు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం సంఘములో ఎంతో మంది దేవుని అభిషక్తులు లేపబడబోతున్నారు. దేవుని సేవకులు సంఘములో లేపబడబోతున్నారు. ఓ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం 4 నెలలు ఉంటుంది. అనేక మందిని దేవుడు లేపునగాక,  ! ！ ! అనేక మందిని దేవుడు సిద్ధపరచునగాక.
అనేక మంది జీవితములో దేవుడు ఆశీర్వాదము తీసుకొచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ డోర్ రెండు వైపులు క్లోజ్ చేసేయండి నాన్న. అందరూ స్తోత్రం చెప్పాలి. గట్టిగా 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 ఆగొద్దు. జీసస్, హల్లెలూయా. గట్టిగా 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 చెబితేనే చేస్తున్నారు మీరు. వినపడాలి, వినపడాలి. యవనస్తులారా స్తోత్రం చెప్పండి. ఆగమన్నదా కాకూడదు అనమాట. అది దైవికం అంటే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి మీద దిగి రావాలని ఆయన చూస్తున్నాడు. నువ్వు స్తోత్రం చెప్తుండు అంతే. నువ్వు స్తోత్రం చెప్తుండు. ఈరోజు ఇక్కడ ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. ఏదో ఒక అద్భుతం దేవుడు ఇప్పుడు చేయబోతున్నాడు. ఇప్పుడే జరగబోతుంది. దయ్యపు శక్తులు బయటకు వస్తాయి. ఎవరిలో ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడే ప్రార్థన చేయి. స్తుతించు, స్తుతించు, స్తుతించు. ఒకవేళ నిన్ను కృంగజేసే ఆత్మ నీలో ఉంటే అది కూడా ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కృంగుదలను తీసేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ఇదిగో దేవుని అభిషేకం నీ దగ్గరికే వచ్చి ఉన్నది. నీ తల మీద నిలిచి ఉన్నది. నీ తల మీద అభిషేకం ఉంది. నీ తల మీద అగ్ని ఉంది. నీ తల మీద ఉన్న అగ్ని నీ గుండెల్లోకి రావాలి. ఈ రోజున గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన అభిషేకము, ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన పరిశుద్ధాత్మ అభిషేకము, నూతనమైన జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడే పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకో, 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 పొందుకో. అన్య భాషలతో మాట్లాడే వరమును పొందుకో. రబబబబబబబబ. దేవుడిస్తున్నాడు, 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 దేవుడిస్తున్నాడు. ఓ పొందుకో, 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 పొందుకో. లిబబబబబబబబ. గట్టిగా 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 గట్టిగా. రిబబబబబ శతరనమ రుబబబబబ శందరనన రిబబబబబ శతరనమ రుబలబరబరబ శందరనమ. ఓ హల్లెలూయా. రోగాలు కలుగజేసే దయ్యమా ఎవరిలో ఉన్నావో బయటికి రావాలి ఇప్పుడే. కమౌట్, కమౌట్, రా బయటికి. రోగాన్ని కలుగజేస్తున్న దయ్యమా రావాలి, బయటికి రావాలి ఇప్పుడే. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండగా రోగాలు కలుగజేసే, వ్యాధులు కలుగజేసే ఆత్మలు, ఓ ప్రజలను మనశ్శాంతి లేకుండా చేస్తున్న కొన్ని దురాత్మలు ప్రజల్లో ఉన్నాయి. కొంతమందిని నిరాశకు గురి చేస్తున్నాయి. అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని అభిషేకం దిగి వస్తుంది. దేవుని అభిషేకం దిగి వస్తుంది. అనుమానం కలిగించే దయ్యమా యేసు నామములో, అనారోగ్యం కలిగించే దయ్యమా యేసు నామములో వెళ్ళిపోవాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాలలో సమాధానం లేకుండా చేస్తున్న ఆత్మ యేసు నామములో గెట్ అవుట్, వెళ్ళిపోవాలి సంఘములో నుండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆగొద్దు, ఆగొద్దు, ఆగొద్దు. స్తుతించండి, స్తుతించండి. స్తుతిస్తూ స్తుతిస్తూనే, చప్పట్లు కొడుతూనే, స్తుతిస్తూనే ఉండగా ఒక బలమైన శక్తివంతుడైన దేవుని అభిషేకము నీ మీదకి దిగి వస్తుంది ఉదయకాలము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పాపము పరిహరించబడుతుంది, దోషము పరిహరించబడుతుంది. హల్లెలూయా. నిద్రమత్తు కలుగ చేస్తున్న దయ్యమా ప్రజల్లో నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడే ఓ యేసు నామములో. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువు మీద ధ్యాస లేకుండా చేస్తున్న దయ్యమా యేసు నామములో యవన బిడ్డలను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. త్రాగుడాత్మ ఏ ఇంటిలో పని చేస్తుందో యేసు నామములో ఇప్పుడే తొలగిపోవును గాక, పారిపోవును గాక. దేవుని శక్తి ఆ ఇంటిలోనికి, ఆ వ్యక్తులలోనికి ఇప్పుడే దిగి వచ్చును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ వ్యాధితో బాధపడుతున్నా, ఏ బలహీనతతో బాధపడుతున్నా, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా ఇప్పుడే దేవుని అభిషేకం వాళ్ళ మీదకి దిగి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను. అందరూ చప్పట్లు కొడుతూ ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను. మళ్ళీ చెప్తామా? ఎన్ని బాధలున్నను, అందరికి వచ్చిన పాటే కనుక అందరూ స్వరమెత్తి పాడుతూ, అందరూ చప్పట్లు కొడుతూ, అందరూ యేసయ్యను మహిమపరచాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, అందరూ ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలేసయ్యా, మాట చాలయ్యా, Yes, నీ Lord. చూపు చాలయ్యా, అవును నీ తండ్రి. తోడు చాలయ్యా, నీ ఆమేన్. నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలా
యేసయ్యా నీకు ఇలలో ఏదియు స్తోత్రం నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. ఈ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా, యేసయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను బలపరచు తండ్రి అని అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. వచ్చిన వారందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డలారా, మీకు ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఏ విధమైన అనారోగ్యం ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, దయచేసి దేవుని వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాతో మాట్లాడు నాయనా. దేవుడు మాట్లాడితే అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుందండి. దేవుడు మాట్లాడినప్పుడే మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. దేవుడు మాట్లాడితే మనకు నూతన ఆలోచనలు వస్తాయి, నూతన మార్గాలు ఓపెన్ అవుతాయి. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో భవిష్యత్ కాలం వరకు కూడా నడిపించే శక్తి ఉంది. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలం నాతో మాట్లాడండి. ఇప్పటి వరకు మీ నామమును గణపరచడానికి మీరు మాకు సహాయం చేసినందుకై వందనాలు చెల్లిస్తూ, నీ మాట కొరకు ఎదురు చూసే మనసు మాకు దయచేయండి. నీ వాక్యము వెలుడొగట తోడనే మా హృదయాలలో వెలుగు కలుగునగాక. వాక్యాన్ని ధారాళంగా రాకుండా అడ్డుపడి ప్రతి చీకటిని బంధించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు అందరూ కూడా నిరంతరం ప్రార్థనలో ఎదగాలి. ఆమేన్. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థనలో ఎదగాలి. వారానికి ఒకసారి చర్చి ఉంటుంది కదా, ప్రార్థనలు ఉంటాయి, ఉపవాస ప్రార్థన ఉంటుంది, అంతకు మించి ప్రార్థనలు ఉండవు. మరి వారం అంతా కూడా మీరు వాక్యంలో ఎదగకపోయినా రోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం మనందరి హృదయాలలో జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మార్పు అనేది ఎక్కడ రావాలి చెప్పండి? మార్పు అనేది ఎక్కడ రావాలి? వస్త్రాలలో కాదు, వేషాలలో కాదు. మార్పు అనేది అంతరంగంలో రావాలి. స్తోత్రం. ఎక్కడ రావాలి మార్పు? అంతరంగంలో మార్పు రావాలి. అందరు జాగ్రత్తగా, ఈరోజు చాలా 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 విలువైనటువంటి మాటలు దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. అవి చాలా జాగ్రత్తగా వినిన వారు, పాటించిన వారు గొప్ప ఆశీర్వాదం పొందుతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంతోమంది లోకంలో ఉన్నారు. తాగుబోతులుగా కొంతమంది కనబడుతున్నారు మనకి. వెచ్చలవిడి జీవితం జీవిస్తూ కొంతమందిగా కనబడుతున్నారు. ఏ విధమైనటువంటి మంచి లేకుండా చెడులోనే ఉండేవాళ్ళు చాలామంది మనకి కనబడుతున్నారు, మనం చూస్తున్నాం. అయితే దేవుని కృప ఏంటంటే మనందరం కూడా మందిరంలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన కృప ఏంటంటే ఆయన మనల్ని, లోకంలో తిరుగుతున్న మనలను ఆయన పిలిచాడు. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? పిలిచాడు. దేవుడు పిలిచాడు. అందరు నాతో మాట్లాడాలా? దేవుడు ఏం చేశాడు? పిలిచాడు.
వాక్యంతో పిలిచాడు, మీ పాస్టర్ గారి ద్వారా పిలిచాడు. ఆ వాక్యం వినబడుతూ ఉంటే దేవుని మందిరానికి వెళ్ళాలని నీకు అనిపించి, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించాలని అనిపించి, ఈ ఆశీర్వాదాలతోటే ప్రజల హృదయాలు నింపబడ్డాయి. ఈ సమస్యలతోటే ప్రజల హృదయాలన్నీ కూడా నింపబడ్డాయి. ఈ కొద్ది కాలం ఉండే ఇబ్బందులతోటే అందరి మనసులు నింపబడ్డాయి. ఎవరినైనా కదిలియండి, ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు, ఏదో ఒక ఇబ్బందితో దిగులుతో ఏడుస్తూనే ఉన్నారు. అయితే మనసు దాని మీదనే ఉంచుకుంటావా? ఆ బాధ మీదనే ఉంచుకుంటావా? చర్చికి వచ్చినా దాని కొరకే, ఇంకొక ఊరు మీటింగ్కి వెళ్ళినా దాని కొరకే, ఇంకా తైలాభిషేకమైనా దాని కొరకే. ఆడకు పోదాం రండి, బాధలు పోతాయంట. నేను చెప్తున్నా, నీ బాధలు పోనే పోవు, నువ్వు ఎక్కడికి పోయినా పోవు. ఆ ఊరు పోదాం రండి, బాధలు పోతాయి. ఈ ఊరు పోదాం రండి, బాధలు పోతాయి. ఏ తైలాభిషేకం కానీ ఏ అభిషేకం కానీ నీ బాధలు పోగొట్టలేవు. ఎప్పుడు పోతాయో చెప్తా నీ బాధలు. అసలు దేవుని పిలిపేంటో నువ్వు గ్రహిస్తే నువ్వెలా ఉండాలో నీకు అర్థమవుతుంది. దేవుడు ఎలా నిన్ను తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాధలు కష్టాలు బ్రతికినంత కాలం ఉంటాయని ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఏం మాట్లాడట్లేదు మీరు? చెప్పండి. బాధలు కష్టాలు చెప్పండి. చెవులు దమ్ములు పడ్డాయి, గట్టిగా చెప్పండి. బాధలు కష్టాలు అలా చెప్పట్లేదురా. బాధలు కష్టాలు పోతాయి అంటే చెప్తారా? పోతే ఉఫ్ అంటాను, ఇప్పుడే ఉఫ్ అంటాను ఎగిరిపోతాయి అంటే మాత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని క్రమంగా జీవిత కాలం అంతా యేసయ్యతో ఉండేటట్టు కడుతున్నాను నేను. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎనికిరిగిపోయిందనుకో, తూతూ మంత్రంగా కట్టే కట్టు కాదు, లైఫ్లో ఆ ఎముక ప్రాబ్లం రాకుండా కడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ చెప్తున్నాను వినండి. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన ఈ దర్శనంలో మీరు పాలివారైతే మీరు వదిలిపెట్టినా యేసయ్య వదిలిపెట్టడు. ఆ స్థాయిలో మిమ్మల్ని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ మనస్సు దేని మీద ఉండాలి అని అంటే పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టుకోండి అంటాడు వాక్యంలో. కానీ ఈరోజు చాలామంది మనసు ఏంటంటే, దేవుని బిడ్డలారా, బాధలు నిజమే, అందరికీ బాధలు ఉన్నాయి. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అర్థమైందా? మన అందరూ శరీర సంబంధులం గనక ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. సైతాన్ ద్వారా కొన్ని బాధలు వస్తాయి, ఇరుగు పొరుగు వారి ద్వారా కొన్ని బాధలు వస్తాయి, కుటుంబీకుల ద్వారా కొన్ని బాధలు వస్తాయి, మనం తెలివి తక్కువతనంతో చేసుకునే పని ద్వారా కొన్ని బాధలు వస్తాయి. బాధలు వచ్చేది. అయితే ఈ బాధల వైపు చూద్దామా, భవిష్యత్తు వైపు చూద్దామా? మీకు అర్థం కాల? బాధల వైపే చూద్దామా, భవిష్యత్తు వైపు చూద్దామా? ఇప్పుడు కొద్దిగా దారిలోకి వస్తున్నారు. బాధల వైపే మన దృష్టి పెట్టి ఇక్కడే ఆగిపోదామా, భవిష్యత్తు కాలములో ప్రభువిచ్చే ఆశీర్వాదాన్ని పొందడానికి వీటన్నిటిని మెట్లుగా వేసుకుని ఎక్కిపోదామా? రెండోది చేద్దామా, మొదటిది చేద్దామా? హలో, రెండోది అన్నోళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారేమో ఆశీర్వాదాన్ని అక్కడ పైన పెట్టాడు. ఇప్పుడు ఆ పైన పెట్టిన దాన్ని అందుకోవాలంటే మనం మెట్లు వేసుకోవాలా వద్దా? అవి కూడా యేసు ప్రభు వేసేస్తాడా? అవి కూడా యేసు ప్రభు వేసేస్తాడా? ఒకళ్ళు పొగాకు వేసుకుంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట, యేసయ్యా మా పొగాకు పండాలా. చెప్పండి, ఏం పండాలా? అసలు లెక్క ఏంటో తెలుసా? పొగాకు వేసే వాళ్ళకి సేవకుడు ప్రార్థన చేయకూడదు. అది మంచి పంట కాదు.
డబ్బులు వస్తాయి రైతులకు, కానీ దానివల్ల కొన్ని ప్రాణాలు పోతాయి. క్యాన్సర్కి కారణం అది పొగాకే కదా, క్యాన్సర్కి కారణం. అన్నిట్లో వాడతారు. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసి మొక్కేస్తే ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు తీసినట్టు కదా. మరి పాస్టర్ గారి చేత ఈ పొగాకు అసలు ప్రార్థన చేయించుకోవద్దు, లాస్ వచ్చింది. ఈ మాట నేను ఉపేంద్రకి ఎప్పుడో చెప్పా. నా చేత ప్రార్థన చేపిస్తున్నావన్నా, నువ్వేం పైకి వస్తావంటే అట్టయితే వద్దుపోమన్నాడు. దేవునికి స్తోత్రం. యథార్థంగా చెప్పా. నేను కొత్త టీవీ కొంటే నేను ప్రార్థన చేయను. మీకు అందరికీ చెప్తున్నా, ఎవరైనా టీవీ లేని వాళ్ళు కొత్త టీవీ కొనుక్కొని నాకు ఫోన్ చేయొద్దు, ఓకే అమ్మా? ఒకళ్ళు ఫోన్ చేశారు అలాగే, పాస్టర్ గారు మేము ₹1,00,000 పెట్టి టీవీ కొన్నాం. ఎంత అంట? ఎంత పెద్ద టీవీ కొన్నాం, 5 అడుగుల టీవీ. నువ్వు వచ్చి ఓపెన్ చేయాలంటే నేను రానన్నా. కొన్ని చేయకూడని ఉంటాయి, ప్రోత్సహించకూడని ఉంటాయి. దేవుని బిడ్డలారా, మన సమస్యలు, మన బాధలు, మన కష్టాలు అన్నీ దేవుడే తీరుస్తాడు. అయితే నువ్వు కరెక్ట్గా దేవుని అర్థం చేసుకొని వెళ్ళగలిగితే ముళ్ళ బాటను పూల బాటగా దేవుడు మారుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పైనుంది ఆశీర్వాదం. ఆ పైనున్న ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? కింద మెట్లు మనమే వేసుకోవాలా, యేసయ్య వేయాలా? అవి కూడా అందరు మాట్లాడండి. మనమే వేయాలా లేకపోతే అవి కూడా యేసయ్య వేసేస్తాడా? పొలం వేసుకున్నావు, దాన్ని తగిన కాలంలో చేయాల్సిన సేద్యం చేయవు, తగిన కాలంలో కొట్టాల్సిన మందు కొట్టవు, తగిన కాలంలో పడాల్సిన కష్టపడవు. మళ్ళీ మేలు కావాలి, ఆశీర్వాదం కావాలి. దేవుని చిత్తం కూడా అదే. ఇదిగో నీ కోసం ఒక గొప్ప ఆశీర్వాదం ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు అనుభవించాలని అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు కానీ అక్కడికి పోవట్లేదే. అక్కడికి పోవాలంటే కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని అనారోగ్యాలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. వాటన్నిటినే మనం మెట్లుగా చేసుకొని ఎక్కి అక్కడికి పోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నింద రావట్లేదు, నీకు అవమానం రావట్లేదు, నీకు శ్రమలు రావట్లేదు, నీకు ఎక్కడేసింది అక్కడ భలే ఫలింపు అవుతుంది, నువ్వు ఏ కష్టం నీకు రావట్లేదంటే నువ్వు ఎదగట్లేదని అర్థం. ఏం చేయట్లేదు? మాట్లాడాలి. ఏం చేయట్లేదు? ఎదగట్లేదు. నీ మనసు ఆ ఆశీర్వాదం మీద ఉంటే, నీ మనసు యేసయ్య మీద ఉంటే, నీ మనసు ఆయనిచ్చే దీవెన మీద ఉంటే, ఆ పొందుకోవడం కోసం నువ్వు నీ దృష్టి అక్కడికి పెడితే ఈ మధ్యలో నిన్ను పడగొట్టాలని, నిన్ను చెడగొట్టాలని, నిన్ను గలిబిలి చేయాలని వచ్చే ప్రతిది కూడా నిన్ను పైకి లేపడానికే. అబ్బా, మీలో అసలు ఏ సత్వం కూడా లేదు. మీరు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కానీ ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఇటు ముందుకు పోవడం మానేసి ఎవరి దగ్గరకు పోదామా, ఎవరు నా నెత్తిని చేయబెడితే పోతాయా, ఎవరు 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 అని ఎత్తుకుతున్నావు. ఆ వెతుకులాట్లో వెళ్ళిపోతా ఉన్నావు. టైం అయిపోతుంది, నువ్వేమో తిరుగుతూ ఉన్నావు. నువ్వు చేయాల్సింది చేయలా. నీకు వచ్చిన శోధన ఏదుందో ఆ శోధనని ఒక మెట్టుగా చేసుకొని ఒక అడుగు పైకిలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. నీకు శోధన వస్తే నేను కూర్చోమని కాదు శోధన వచ్చింది, నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయడానికి శోధన వచ్చింది. అయితే ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే అసలు నువ్వెందుకు పిలవబడ్డావో నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్నెందుకు పిలిచాడో నీతో మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా విను అని మీ పక్కల చేయబట్టుకుని కొద్దిగా ఊపి చెప్పండి అమ్మా. వెరీ గుడ్. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నా బాధ నీకు సరిగ్గా వాక్యం అర్థమైతే కష్టములో కూడా యేసయ్య కోసం ఆనందంగా నడుస్తావు. నువ్వు నీకు వాక్యం అర్థం కాకపోతే దిగులుతో మూలన కూర్చుంటావు. శ్రమ దినమున కృంగిన ఎడల
చేతగాని వాళ్ళు అయిపోతారు, దుష్టుడికి దొరికిపోతారు. ఇక ప్రార్థన ఉండదు, ఆత్మీయ జీవితం ఉండదు. అందుకని దేవుడు నాతో మాట్లాడి ఈ వాక్యాన్ని మీకు చెప్పమని దేవుడు నాకు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. లోకంలో ఉన్న నన్ను, తాగుబోతుగా ఉన్న నన్ను, వ్యతిరేకిగా ఉన్న నన్ను యేసయ్య ఎందుకు పిలిచాడబ్బా అని నేను ఆలోచన చేశా. ఆ మాత్రం నువ్వు ఆలోచన చేయలేవా? నీకు ఆలోచన రాలేదా? ఎందుకు పిలువబడ్డావు? చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 వరకు నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్లో చూడండి. చదువు రాని వాళ్ళు నా వైపు చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. దేవునికి స్తోత్రం. నన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? గట్టిగా అనండి ఒకసారి. నన్ను అడగండి అందరూ. మీరు అడగడం బాగలేదు, మంచిగా అడగండి. ఇప్పుడు ఎవరన్నా మీతో మాట్లాడాలని పిలిచి గమ్మునున్నారనుకో, కాసేపు ఎదురు చూస్తావుగా, నువ్వు చూసి మళ్ళీ అడుగుతావా? ఏమడుగుతావు? అయ్యా, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు పాస్టర్ గారు అని అనలేరా? సరే అన్నాడు, చూద్దాం. అయ్యా అనకపోతే ఎవలే కానీ, పాస్టర్ గారు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు అని గట్టిగా అడగండి నన్ను. ఓకే, అడిగారు, మంచిగా ఉంది, బాగుంది. పాస్టర్ గారు నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో ఆల్రెడీ నాకు అర్థమైంది అని అన్నవాళ్ళు చేయొద్దండి. అర్థమైన వాళ్ళు ఒకసారి ముందుకు వచ్చి చెప్తారా ఎందుకు పిలిచాడో? ఈ మొక్క ముందడిగి ఉంటే అసలు చేయి పైకి లేపేదాన్నే. ఓకే, మీరు ఎందుకు అనుకుంటున్నారో ఏమో, సరే టైం వేస్ట్ అయింది. అసలు ఎందుకు పిలిచాడో నేను చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం. నా బాధ ఏంటంటే ఈరోజు నేను చెప్పే వాక్యము చాలా ప్రార్థనతో వచ్చిన వాక్యం. అమ్మ ఏదో తూతు మంత్రంగా 4 మాటలు చెప్పటానికి నేను నిలబడలా. ఈ వారం అంతా ప్రార్థన చేసి దేవుడిచ్చిన మాటను డెవలప్ చేసుకొని ఇక్కడ నుంచున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీంట్లో దేవుడు ఎందుకు పిలిచాడు చాలా ప్రాముఖ్యం. ఇది గనక మీకు అర్థమైందా, అద్భుతం జరుగుతుంది ఈరోజు. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంత వాక్యమైనా చెప్పు, కొంతమందికి బుర్రకెక్కదు. అందుకనే ఒక్క 3 మాటలు ఉన్నాయి. ఈ 3 మాటలు నాకు అర్థం కావాలి అని నీ తల మీద చేయబెట్టుకో. ఇప్పటికే నిద్రదయం వచ్చి కూర్చుంది కొంతమందికి. అందరు లేచి నిలబడండి ఒకసారి, లేచి నిలబడండి. నేను ఇంకా వాక్యం మొదలు పెట్టలా, భలే ఉన్నారు మీరు. లేవండి, పైకి లేవండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి నడిపించాను. ఇప్పుడు అంచుకొచ్చాం. 3 పదులు 30 నిమిషాలు అవుట్ అయిపోద్ది. అందరు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్రభువా నన్ను ఎందుకు పిలిచావో, లోకంలో తిరుగుతున్నాను కదా, నశించిపోతా ఉన్నాను, అయితే నన్ను పిలిచావు, నీ మందిరానికి వచ్చాను నేను, నన్ను ఎందుకు పిలిచావో నీ దాసుడు మాట్లాడబోతున్నాడయ్యా, అది నాకు అర్థమయ్యేటట్టు చేయ ప్రభువా అని అందరు ప్రార్థన చేసుకోండి. 1 minute. అందరు ప్రార్థన చేసుకోండి. జీసస్ హల్లెలూయా, జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా.
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు నన్ను పిలిచాడు, ఇది అందరి మనసుల్లో ఉండాలా. ప్రైజ్ లార్డ్. గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకపోతే మిగతాది అర్థం కాదు. అసలు ఈ పాయింట్ నీకు ఎప్పుడో రావాలి. ఎందుకు దేవుడు, నేను ఎక్కడో విగ్రహారాధికురాలు, నేను విగ్రహారాధికుడు, నేను లోకంలో తిరుగుతున్నాను, నన్ను ఎందుకు దేవుడు పిలిచాడు, నన్ను ఎందుకు వాక్యంతో సరిచేస్తున్నాడు, నన్ను ఎందుకు దేవుడు మందిరంలో కూర్చోబెట్టాడు, నా వల్ల ఆయనకి ఏం కావాలి, ఆయన వల్ల నాకేం కావాలి, ఇవన్నీ కూడా మనకి అర్థం అవ్వాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మొదటి విషయం చెప్తున్నాను, ఎందుకు దేవుడు కృపా పిలుపుతో మనల్ని పిలిచాడు అంటే పరిశుద్ధపరచుటకు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధపరచబడుటకు. ఇది ఇంకా బాగుంటుంది. పరిశుద్ధపరచబడుటకు. చెప్పండి, ఎందుకు పిలిచాడు దేవుడు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధపరచబడాలి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో ఒకసారి చేయి చూపియాలి. పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. భూమి మీద ఏముందంటే నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపు డంబము అనేటటువంటివి సైతాను నుండి వచ్చి ప్రతి వ్యక్తిని కూడా, ఇందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ఎందుకు పరిశుద్ధపరచబడాలి అని అంటే, మనం ఇర్మియా గ్రంథం 2:22 చదివితే దేవుడు కొంతమందిని చూసినప్పుడు వాళ్ళంట మంచిగా కుంకుడుకాయలు కొట్టుకొని ఏం కొట్టుకొని బాగా కుంకుడుకాయలు, అప్పుడు కుంకుడుకాయలు కదా, ఇప్పుడు వచ్చినాయి రకరకాల షాంపులు, కానీ అప్పుడు కుంకుడుకాయలు, బాగా కుంకుడుకాయలు కొట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకొని వాటితో శుభ్రంగా తలకు పోసుకుంటున్నారంట. రకరకాల సబ్బులు తెచ్చుకొని ఒంటికి వాడుతున్నారంట. అమ్మా తల్లులు, సహోదరులారా, మీరు తిరగేయొద్దు, నా మాటని నా వైపు చూడండి. రాసుకునే వాళ్ళు ఉంటే రిఫరెన్స్లు మాత్రం రాసి పెట్టుకోండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అన్నీ తలకు పోసుకొని శరీరాన్ని అందంగా తయారు చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించి యేసయ్య ముందొచ్చి నిలబడితే ఇప్పుడు మనం ఎట్ట కనబడతారు? మనం మంచిగా ఫెయిర్ అండ్ లవ్లీ, మంచి లవ్లీ పూసి, మంచి పౌడర్ రాసి, నీట్గా తలదువి, కొంతమందికి ప్రార్థన చేయడానికి చేయి పెడితే ఏడ గుచ్చుకుంటూ ఉంటుంది. ఏంటిదో చేయి పెడతానా పిల్లలకి, ఎక్కడ గుచ్చుకుంటూ ఉంటుంది ఏదో, మరి అది ఎప్పుడో చూడాలనుకుంటా, నేను తర్వాత మర్చిపోయా. దేవునికి స్తోత్రం. మంచి అందంగా తయారై, తప్పు లేదు, మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. అలాగ నీట్గా మంచి వస్త్రాలు ధరించి కొంతమంది వచ్చి నిలబడ్డప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథం 2:22లో నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఓ, అందుకు పరిశుద్ధపరచబడాలి మనం. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరములో ఉన్న మంచి మంచి వస్త్రాలు వేసుకున్న, అందంగా ముస్తాబైన మనలో మరకలున్నాయి. హలో, ఏమున్నాయి? మరకలున్నాయి. ఈ మరకలేంటి? దోష మరకలు. ఏ మరకలు చెప్పండి? దోషం, పాపం, ఏ రకరకాలు ఉంటాయి కదా అన్నీ. వాటి మరకలు ఎవరికి కనబడుతున్నాయి చెప్పండి? ఎవరికి కనబడుతున్నాయి? ఇప్పుడు మంచిగా పాస్టర్ గారు తెల్లటి సొక్కేసి ప్యాంట్ వేసి నిలబడ్డాడు అని అనుకుంటారు మీరు కూడా రకరకాల రంగులు చీరలు కట్టారని అనుకుంటాను నేను. కొంతమంది అన్నీ మ్యాచింగే, గోళ్ళ రంగు మ్యాచింగే, చెవుల్లో మ్యాచింగే, తల్లోది మ్యాచింగ్,
మీకు దేవుడు అట్ట ఇచ్చాడు, ఏం చేద్దాం. హల్లెలూయా. అయితే దేవుడు అంటాడు, నువ్వు అన్నీ మంచిగా ఉన్నావు కానీ తల్లి, అయితే నాకు ఏం కనబడుతుందంటే దోష మరకలు కనబడుతున్నాయి. ఏ మరకలంట? దోష మరకలు. దేవుని వాక్యం చెప్తుంది, యెరూషలేములో ఉన్న ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ, ఓ యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకో. దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆ మరకలు కడుక్కోవడానికి పిలిచాడు. అర్థమైందా? పరిశుద్ధ పరచబడడానికి మనలను దేవుడు పిలిచాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎందుకు పిలిచాడు? పరిశుద్ధ పరచబడాలని పిలిచాడు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. హల్లెలూయా. మీ దుష్క్రియలు కనబడుతున్నాయి, అవి నాకు కనబడకుండా కడుక్కోండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కడుక్కోండి, 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 కడుక్కోండి. హల్లెలూయా. పరిశుద్ధ పరచబడాలని దేవుడు మనలను పిలిచాడు. మీకు అర్థమైందా? ఎందుకు దేవుడు పిలిచాడో అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేయలేపండి, అర్థం కాని వాళ్ళు చేయొత్తొద్దు, అర్థమైందంటే చేయొత్తండి. ఓకే. ఇంకా కొంతమంది పిల్లలకు అర్థమైంది అన్నారా, మీరు అర్థం కాలేదన్నారా అంటే ఎట్టిట్టు అంటుంటేనో అర్థమైందా కాలేదా అని. అర్థమైంది అన్నవాళ్ళు చేపకెత్తారు, పైకి లేపాలా. మీరు నమస్కారం చేయొద్దు నాకు. ఎందుకు పిలువబడ్డావురా నువ్వు? ఎందుకు పిలిచాడు నిన్ను దేవుడు? చెప్పు, నువ్వెందుకు పిలువబడ్డావు? చెప్పండి, మీరు ఎందుకు పిలువబడ్డారు? యేసయ్య ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? హల్లెలూయా. చెప్పండి నాన్న, ఎందుకు పిలిచాడు దేవుడు? వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఎందుకు పిలిచాడు దేవుడు? నిన్నెందుకు పిలిచాడమ్మా దేవుడు? చెప్పండి, ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధ పరచబడటానికి. ఓకే అమ్మ, మీకు అర్థమైందరా ఎందుకు పిలిచాడు దేవుడు? అంతకు ముందు ఉన్నటువంటి అపవిత్రత, తప్పులు ఎన్నో ఉంటాయి మానవ జీవితంలో. అయితే వాటన్నిటి నుంచి మనము పరిశుద్ధపరచబడాలని యేసయ్య పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. నీకోసం గొప్ప ఆశీర్వాదం దాచిపెట్టాడు. ఓ పట్టణాన్నే నీకోసం పెట్టాడు, నిత్య జీవాన్ని నీకోసం పెట్టాడు. నీలో పాపం ఉంటే, నీలో మరకలుంటే, నీలో దోషం ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకనే వాటి నుంచి మనము పరిశుద్ధ పరచబడాలని యేసయ్య పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎందుకు పిలిచాడు? అందరు గట్టిగా ఒక్కసారి చెప్పండి, ఎందుకు పిలిచాడు? ఎస్. ఎలా పరిశుద్ధపరచబడాలి? మన దోషాలు, పాపాలు కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలంటే, మొదటిది దేవుని బిడ్డలారా, బాప్తిస్మము వలన కడుక్కోవాలి. హల్లెలూయా. బాప్తిస్మము వలన కడగబడాలి. అపోస్తులుడైన పౌలును గూర్చినటువంటి మాట, అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యములు 22:16 గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగేసుకో. బాప్తిస్మము ద్వారా పాపములు కడగబడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాప్తిస్మము ద్వారా పాపములు కడగబడతాయి. ఆ తర్వాత బోధ వలన పాపములు కడగబడతాయి. ఎఫెసీ పత్రిక 5:26-27 ప్రకారంగా వాక్యము వలన మనము పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 9:12-14 వరకు చూస్తే ఆత్మ వలన మనము పరిశుద్ధపరచబడే
అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం పరిశుద్ధపరచబడాలని యేసయ్య కోరుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 1:7 ప్రకారంగా యేసయ్య సిలువలో కార్చిన రక్తము వలన మనము పవిత్రపరచబడవచ్చును. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది మొదటిది. రెండో విషయం తెలియజేస్తున్నాను. పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళు బాప్తిస్మం పొంది వాక్యాన్ని వింటూ యేసయ్య రక్తములో కడగబడి అలాగా పరిశుద్ధపరచబడడం మంచిది. ఆ తర్వాత ఇంతటితో ఆగిపోద్దా ఈ భక్తి ఇంతటితో ఆగిపోద్దా? నిన్న బాప్తిసం తీసుకున్నాను కదా, నిన్న ఆత్మతో నింపబడ్డాను కదా, నిన్న రక్తములో కడగబడ్డాను కదా, మరి ఇంతేనా? కాదు. ఎందుకు దేవుడు పిలిచాడంటే పరిశుద్ధులుగా జీవించడానికి పిలిచాడు. మొదటిది దేనికి పిలిచాడు? పరిశుద్ధపరచబడుటకు. ఓకే. రెండోది పరిశుద్ధులుగా జీవించుటకు. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, రెండో మాట అంటాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు యేసయ్య నిన్నంటే 2 రోజులు ఏదో శుభ్రంగా ఉండి స్తోత్రం అని 3వ రోజు ఆత్రం చేయటానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. నీకోసం గొప్ప బహుమానం దేవుడు దాచిపెట్టాడు, గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. నువ్వు కనబడుతున్న ఈ కష్టానికే నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ దేవుడు నీ కోసం తరతరాల గురించి ఆలోచన చేసి పెట్టాడు అక్కడ. గట్టిగా చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా నీకు ఈరోజు పిల్లలు లేరు, కానీ నీకు గర్భఫలం వస్తుంది, నువ్వు పిల్లలను కంటావు, వాళ్ళు లక్షల మంది అవుతారు, ఈ దేశంలో బానిసలుగా ఉంటారు, 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేనే వాళ్ళని దర్శిస్తాను, వాళ్ళందరిని తీసుకొస్తాను, పాలు తేనె ప్రవహించే దేశంలో వాళ్ళని అడుగు పెట్టేటట్టు చేస్తాను అని. పిల్లలు లేనప్పుడే లక్షల మంది నీ సంతానం విస్తరిస్తుంది అని వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఆశీర్వాదాన్ని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. పిల్లలే లేరు అబ్రాహాంకి, కానీ వాళ్ళ మనవ సంతతికి ఈరోజు ఒక్కడే, కానీ ఒక రోజున ఆ ఒక్కడు లక్షల మంది అవుతారు. ఆ లక్షల మందికి ఆశీర్వాదాన్ని నేను దాచిపెట్టానన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనమేమో ఈ పూటకే ఇశ్రాయేలు ప్రజలంట గొప్ప బహుమానం, గొప్ప ఆశీర్వాదం దేవుడు తీసుకొచ్చి వాళ్ళకి సిద్ధం చేసి పెడితే వాళ్ళు మోసే ద్వారా కొంత దూరం వచ్చి అలిగారంట. ఏం చేశారు చెప్పండి? అలిగారు. చెప్పండి, అలిగారు. మీలో ఎవరైనా అలిగేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు అసలు దేవుని బిడ్డలే కాదు. అలిగేవాళ్ళు అందరూ సైతాను పిల్లలే. నీకు అలుగుడు అనేది ఉందంటే నువ్వు సైతాను పిల్లవే. అలిగిన వాళ్ళల్లో ఇంకోటి ఉంటుంది, సనుగుళ్ళు ఉంటాయి. అలుగుడితో పాటు ఇంకోటి ఏముంటుంది? అవి 2 కమల పిల్లలు. వీళ్ళు పోయే ప్రయాణం ఆపేశారు. ఆపేస్తే మోసే అడుగుతున్నాడు, ఎందుకు ఆగారంటే అలిగాం మేము. ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంట? నీకు నాకు మాటలు లేవు. ఈ అలిగేవాళ్ళు, సనిగేవాళ్ళు, వాళ్ళు గమ్యం జారలేదు. మరేమయ్యారు? మధ్యలోని చచ్చిపోయారు. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం వాళ్ళు పొందల. ప్రతిదానికి అలగటమే, కొంతమంది చిన్న మాటను అలగటమే. ఈ సైతాను పిల్లలు ఇవి అలుగుళ్ళు, సనుగుళ్ళు నీకు వస్తే వెంటనే నువ్వు గ్రహించాల్సింది ఏంటి తెలుసా? నాలోకి వాడు వచ్చేసాడని గ్రహించాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఒకరోజు ప్రాసెస్ కాదమ్మా. పరిశుద్ధపరచబడడానికి యేసయ్య పిలిచాడు.
రెండోది ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా జీవించడానికి. హల్లెలూయా. మీ పక్క వాళ్ళ వైపు తిరిగి చెప్పండి ఈ మాట. బ్రతికినంత కాలం పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనలను పిలిచాడు అని చెప్పండి. అట్లాగే చూస్తే చెప్పండి, మళ్ళీ ఒకసారి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ చెప్పండి. ఏం కనబడాల వాళ్ళల్లో మీకు? హల్లెలూయా. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, అర్థమైందా? యేసయ్య ఒక్కడే పర్ఫెక్ట్. దేవునికి స్తోత్రం. అయితే అడ్జస్ట్ అయిపోయేవాడు కాదు యేసయ్య. మీరు వినాలి జాగ్రత్తగా. యేసయ్య సర్దుకొని పోయేవాడు కాదు, అడ్జస్ట్ అయిపోయేవాడు కాదు. ఆయన ఒక విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. యేసయ్య పిలిచింది ఎందుకంటే పరిశుద్ధులుగా జీవించుటకు. స్తోత్రం చెప్పండి. దేనికోసం? మొదట పరిశుద్ధపరచబడుటకు, రెండోది పరిశుద్ధులుగా జీవించుటకు. మనం దేవునికి చెందిన వారము. హల్లెలూయా. మనం ఎవరికి చెందిన వారము? ముందు సైతానికి చెందిన వారమే. కానీ యేసు ప్రభు వారు ఏం చేశాడంటే 1 కొరింథీ 6:19 ప్రకారంగా 20వ వచనం ప్రకారంగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ కాలమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. లేవికాండం 20:7వ వచనంలో కావున మిమ్మును పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులై ఉండండి, నేను మీ దేవుడనైన యెహోవాను. హల్లెలూయా. ఇదిగో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి, మీరు పరిశుద్ధులై ఉండండి. కొలస్సీ పత్రిక 1:22 ప్రకారంగా తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మన అందరినీ నిలవబెట్టడానికి యేసు ప్రభు వారు జన్మించారు, ఆయన మరణించారు, ఆయన సమాధి చేయబడి మనలను దేవునికి సమాధానపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులుగా జీవించాలి. ఈ రోజంతా పరిశుద్ధులుగా జీవించాలి. నైట్ మరలా శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. మనసును శుభ్రం చేయాలి, హృదయాన్ని శుభ్రం చేయాలి. మనసును శుభ్రం చేయాలి, హృదయాన్ని శుభ్రం చేయాలి. చెప్పండి అందరూ. చెప్పండి చెప్పండి. వినపట్టలేదు, గట్టిగా చెప్పండి. ఒకటి, మనసును శుభ్రం చేయాలి, హృదయాన్ని శుభ్రం చేయాలి. నాకు 2 చేతులు ఉన్నాయని 2 పెట్టుకుంటూ కుదరదు. ఒకటే. కుడి చేయి పెట్టండి. నా మనసును శుభ్రం చేయాలి, హృదయాన్ని శుభ్రం చేయాలి. ఎప్పుడెప్పుడు? మొన్న ఒక రోజు ఉదయాన్నే చర్చి చిమ్మా, చాటడు మట్టి వచ్చింది. సరేనని చెప్పి ఎత్తిపోసి ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్ళా. 12:30కు ప్రార్థన చేసుకుందామని వచ్చా. అక్కడ నిలబడి చూస్తే మొత్తం దుమ్మే ఉంది. మళ్ళీ అన్నీ కట్టారు కదా పిల్లలు, మళ్ళీ దుమ్మె ఎట్లా వచ్చిందా అని అనుకుని మళ్ళీ అంతా కూడా గోడలు ఎదిలించి 12:30 1 గంట టైంలో మళ్ళీ చెమ్మడం స్టార్ట్ చేస్తే ప్రభు అంటాడు, ఇదిగో చుట్టూ కట్టిన దీంట్లోకి ఎంత దుమ్ము వస్తే లోకం మధ్యలో ఉన్నావు కదా, ప్రజల మధ్యలో ఉన్నావు కదా, నీలోకి ఎంత దుమ్ము వస్తుందో చూసుకున్నావా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు జిమ్ముతున్న నీకు వెంటనే ఏం గుర్తుకు రావాలంటే రోజు 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 పరిశుద్ధంగా జీవించడానికి యేసయ్య నిన్ను పిలిచాడు. హల్లెలూయా. అపవిత్రతలో ఉండడానికి పిలవలా. ఇది 45 రోజుల భక్తి కాదు, ఇది 20 రోజుల భక్తి కాదు. నువ్వెప్పుడైతే బాప్తిస్మం పొందావో లైఫ్ లాంగ్ భక్తిది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దీని మీద మనసు పెట్టు. నువ్వు పరిశుద్ధపరచబడాలనేసే పిలిచాడు, పరిశుద్ధంగా జీవించాలనేసే పిలిచాడు. 3వ స్టెప్ ఒకటి ఉంది. ఈ 3వ స్టెప్ చెప్పి ప్రార్థన చేస్తా. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. 3వ స్టెప్ ఏంటంటే
యేసయ్యతో సహవాసం చేయడానికి పిలిచాడు. స్తోత్రం పోయిందే? ఆకలి అవుతుందా? పోదురులే. స్తోత్రం చెప్పండి. నేను చెప్పేది మీకు సరిగా అర్థం కాకుండా పోయినా తిన్నా కూడా అరగదు. అది అర్థమైందా? ఇది అరిగిందా? అది అరిగిపోద్ది. హల్లెలూయా. అయితే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు పిలిచాడు చెప్పండి? ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? నిన్ను ఎందుకు పిలిచాడు? మొదటి మాట చెప్పండి. నిన్ను ఎందుకు పిలిచాడు? నిన్నెందుకు పిలిచాడు? రెండో మాట, నిన్నెందుకు పిలిచాడు? మూడోది, నిన్నెందుకు పిలిచాడు? ఎవరితోటి? బాప్తిసం పొందిన నీకు సాడీలు చెప్పే వాళ్ళతో పని ఏంది అసలు? మీకు అర్థం కాకుండా ఏదో 2 మాటలు టైం అయిందని నేను పంపించేసాను అనుకో, దేవుడికి మళ్ళీ నేను లెక్క చెప్పాలి. మూడోది ఎందుకు అంటే దేవునితో సహవాసం చేయడానికి. ఎవరితో? యేసయ్యతో సహవాసం చేయాలి. చెప్పండి అందరూ. 3 మాటలు. మొదటి మాట ఏంటి? పరిశుద్ధపరచబడడానికి. గట్టిగా చెప్పాలా? రెండోది, ఇది రోజు చేయాల్సిన పని. ఇది రెండోది. అర్థమైందా? బాప్తిసం అనేది ఒకరోజే అయిపోయింది, ఒకరోజే కడిగేసుకున్నాం, అయిపోయింది. కానీ పరిశుద్ధులుగా జీవించడం అనేది ఇది డైలీ ప్రాసెస్. ఇది ప్రతిరోజు చేయాల్సిన పని. క్రమం తప్పకుండా సాధన చేయాలి. జిమ్కి వెళ్ళే వాళ్ళు చూడండి, వాళ్ళు క్రమం తప్ప రోజు చేస్తారు. అలాగే సాధన, దైవభక్తి సాధన. మూడోది యేసయ్యతో సహవాసం. చెప్పండి, ఎవరితో సహవాసం? ఎవరితో సహవాసం? చెడగొట్టే వాళ్ళతో సహవాసం చేయకూడదు. వింటున్నారా? కోపం ఎక్కువ కోప్పడే వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగే పని ఉంటుంది కొంతమందికి. వాళ్ళతో సహవాసం. నేను చెప్పే అన్ని బైబిల్లోయే, ఒట్టి మాటలు కాదు, నా మాటలు కాదు. ప్రతి దానికి రెఫరెన్స్ ఇస్తాను నేను. బైబిల్లో మాటలే. అక్కడ ఇక్కడ ఎక్కడ ఎవరన్నా చెప్తున్నట్టు నీకు అనిపిస్తే వాళ్ళతోటి సహవాసం చేయకూడదు. కొంతమంది నందిని పొందిని చేస్తారు. వాళ్ళు ఏమైనా మాట్లాడగలరు, ఏమైనా తిప్పేయగలరు వాళ్ళు. ఇరుక్కునేది నువ్వే, ఇరుక్కునేది మనమే. సహవాసం చేయకూడదు. ఎవరితో సహవాసం చేయాలంటే ప్రార్థనా పరులతో సహవాసం చేయి. నిన్నెవరైతే గద్దిస్తున్నారో వాళ్ళతో సహవాసం చేయి. నువ్వు చేసేది బాగలేదు అన్న వాళ్ళతో సహవాసం. వాళ్ళు మనకు ఇష్టమే ఉండదు అసలు. క్షేమాన్ని కోరేవాడు గద్దిస్తారు. మనల్ని గద్దించేవారు మన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారని మనం నమ్మాలి. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయడానికి మనల్ని దేవుడు పిలిచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 22:21, సహవాసములోనికి వస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. గట్టిగా చెప్పట్ల మీరు? ఫస్ట్ బాధల కష్టాలతో స్టార్ట్ అయింది కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవి ఉంటాయి. అవన్నీ తొలగిపోవాలంటే 3వ స్టెప్లోకి మనం రావాలి. మొదటిది ఏంటి చెప్పండి? పరిశుద్ధపరచబడడం. రెండోది ఏంటి చెప్పండి? పరిశుద్ధులుగా జీవించడం. మూడోది ఏంటి చెప్పండి? యేసయ్యతో సహవాసం చేయడం. ఆ సహవాసములోనికి నువ్వు వస్తే ప్రతి సమస్య నీ ముందు నుంచి తొలగిపోద్ది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నావా? నువ్వు కష్టాలు పడుతున్నావా? నువ్వు ఇబ్బందులు పడుతున్నావా? నీ మనసు దిగులుతో ఉందా? నీకు అనారోగ్యం ఉందా? నీకు అప్పులు ఉన్నాయా? నీ కుటుంబంలో సమాధానం లేదా? అయితే మా దగ్గరికి రండి, మేము అన్నిటికీ పరిష్కారం ఇస్తాం అని ఎవరన్నా చెప్తే అక్కడికి అస్సలు వెళ్ళకండి.
ఇలాగ ఉన్నారా? మీకు కష్టాలు ఉన్నాయా? మీకు బాధలు ఉన్నాయా? మీకు నొప్పులు ఉన్నాయా? మీకు సమస్యలు ఉన్నాయా? మీ కుటుంబంలో దయ్యాలు పట్టిన వాళ్ళు అల్లాడిపోతున్నారా? అయితే మీరందరూ ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులుగా బ్రతకాలి. మూడోది, ప్రభువుతో సహవాసం చేయాలి. ఈ 3 పనులు నువ్వు చేస్తే నీ ఇంట్లో ఉన్న, నీ ఒంట్లో ఉన్న, నీ మనసులో ఉన్న, నీ జీవితంలో ఉన్న ప్రతి చెడుని యేసయ్య తీసేసి ప్రతి ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తాడు ఆయన. హల్లెలూయా. నీ భక్తి మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రార్థన తీరు మారాలి, దేవుని పిలుపు నీకు అర్థం కావాలి. అప్పుడు మాత్రమే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బులు ఉన్నాయని నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, డబ్బులు ఉన్నాయని నువ్వు మాంత్రికుడి కాడికి వెళ్ళు, డబ్బులు ఉన్నాయని నువ్వు చేయాల్సినవన్నీ చేయి. లేకపోతే ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావేమో, ఆ తప్పులు చేస్తూనే ప్రార్థనకు వస్తున్నావేమో, పాపిష్టి పనులు చేస్తూనే నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నావేమో, అవన్నీ కూడా పనికిరావు. నీలో మార్పు వస్తే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నా. ఏ వ్యక్తి అయితే ఈ 3 పిలుపుల్లో 3 స్థాయిలలో ఎదుగుతారో వాళ్ళల్లో దేవుడు నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ముందు ఏది నిలవదో. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థాయికి నువ్వు రావాలంటే నిందలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, తలనొప్పి వస్తుంది, బాధలు అందరికి వస్తాయి. ఆ బాధల్నే మెట్లుగా చేసుకొని ఎక్కాలి నువ్వు. ఆ బాధలే ఆశీర్వాదం దగ్గరికి నిన్ను తీసుకొని పోయేది. హల్లెలూయా అని చెప్పండి. నాకు అవి వద్దు అంటావా, ఇక అంతే, నీకు ఆశీర్వాదంతో పని లేనే లేదు. బాధలు రాని, ఆ బాధలలో నేను ప్రార్థన చేస్తా. రాని బాధలు, ఆ బాధల్లో నేను యేసయ్యను కలుసుకుంటా. రాని బాధలు రాని, నా యేసయ్య ద్వారా గొప్ప విజయాన్ని నేను చూస్తా. హల్లెలూయా. నన్ను పిలిచాడు దేవుడు, నన్ను పిలిచాడు, లోకంలో ఉన్న నన్ను పిలిచాడు, నన్ను పవిత్రపరిచాడు, పరిశుద్ధులుగా జీవించాలని ఆయన కోరుతున్నాడు, ఆయనతో సహవాసం చేయాలని కోరుతున్నాడు. ఈ 2 నేను చేస్తాను, మిగతా అన్నీ ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ నువ్వు జీవించాలి. అప్పుడు నీ పరిస్థితులు అన్నీ యేసయ్య కంట్రోల్లోకి వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అడగబడలేదు అప్పుడు మార్చమని, నువ్వు అడగబడలేదు అప్పుడు నాకు సహాయం చేయమని, నువ్వు అడగబడలేదు నాకు ఈ సమస్య ఉందని. అడగక మునిపే అక్కరలన్నీ తీర్చే దేవుడు నీలోకి వచ్చేస్తాడు. ఆ స్థాయికి మీరందరూ కూడా రావాలని ప్రభు కోరుతున్నాడు. యేసయ్య మాటలు మన వెనుకిడిలో దీవించును గాక. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్. అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. దేవుని పిలుపు నీకు అర్థం కావాలి. పరిశుద్ధపరచబడడానికి అంటే శుభ్రంగా కడగబడడానికి. పాపం అనే మరకలు ఉన్నాయి. ఆ మరకలన్నీ బాప్తిస్మం ద్వారా, వాక్యం ద్వారా, యేసయ్య రక్తం ద్వారా, పరిశుద్ధాత్మతో నింపబడడం ద్వారా మనం కడగబడాలి పరిశుద్ధపరచబడుటకు. రెండోది, బ్రతికినంత కాలం ఇక నువ్వు పాపం జోలికి పోకూడదు. పరిశుద్ధంగా బ్రతకడం కోసమే యేసయ్య నిన్ను పిలిచాడు. ఆయనతో సహవాసం చేయడానికి యేసయ్య నిన్ను పిలిచాడు. ప్రార్థన చేసుకోండి అందరూ. యేసయ్యా సహాయం చేయి. ప్రార్థన చేసుకోండి. ఇంకా పరిశుద్ధపరచబడకపోతే ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకో.
పరిశుద్ధపరచబడటానికి నన్ను నిన్ను దేవుడు పిలిచాడు. పరిశుద్ధపరచబడ్డాం, ఓకే. కానీ మళ్ళీ తప్పులు చేస్తున్నామేమో, మళ్ళీ అపవిత్రంగా మన శరీరాలను మన మనసులను మార్చుకుంటున్నామేమో. అలా కాదు. పరిశుద్ధులుగా జీవించడానికి మనం పిలువబడ్డాము. అప్పుడు యేసయ్యతో సహవాసం వస్తుంది. ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు మన కుటుంబాల మీద, మన జీవితాల మీద, మన మనసుల మీద, మన హృదయాల మీద ఏ అపవిత్రాత్మకు కానీ, ఏ అనారోగ్యానికి కానీ, ఏ శోధనకు కానీ తావు లేకుండా దేవుడు చేస్తాడు. ఆ స్థాయిలోకి నువ్వు రాకుండా బాధ వచ్చిందని పరిగెత్తితే అసలు ఆశీర్వాదం పోగొట్టుకుంటావు కదా. నీకు అనారోగ్యం వచ్చిందా, ప్రార్థన చేసుకో. దైవజనుడు ప్రార్థన చేస్తాడు, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. దానికి తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకో, అద్భుతం జరుగుతుంది. తాత్కాలికమైన పరిష్కారం కోసం ఎవరు చూడొద్దు. కొంచెం ఆలస్యమైన పర్లేదు, దేవుడు అనుగ్రహించే శాశ్వతమైన ఆశీర్వాదమే మనకి వచ్చునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రమునైనా ఈరోజు నీ వాక్యాన్ని బట్టి వందనాలు. మమ్మలను పిలిచారు లోకంలో నుంచి. కృపా పిలుపు, పరిశుద్ధపరచబడడం కొరకు, పరిశుద్ధులుగా జీవించుట కొరకు, ప్రభువా నీతో సహవాసం కలిగి ఉండుట కొరకు మమ్మల్ని పిలిచారు. ఆ పిలుపు ఈరోజు ఇక్కడున్న బిడ్డలం అందరం కూడా మేము ధ్యానించాం. అందరికీ అర్థం కావడానికి సహాయం చేయి. వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రార్థనలో, భక్తిలో, పవిత్రతలో, పరిశుద్ధతలో ఎదుగుదురుగాక. నిర్లక్ష్య ద్వారాన్ని తొలగించి దీవించండి. విత్తబడిన వాక్యం అందరి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.